నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। యువత మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలనే నినాదంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది సైకిల్ యాత్ర। కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సిఐఎస్ఎఫ్ ర్యాలీ। చీరాలకు చేరిన సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీకి అధికారులు ఘన స్వాగతం। పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి। చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో జరిగిన పోక్సో చట్టం న్యాయ విజ్ఞాన సదస్సులో చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా। వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం। స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు। యువత మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలనే నినాదంతో ప్రజల్ని చైతన్యపరుస్తూ కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సిఐఎస్ఎఫ్ విశాఖపట్నం సిబ్బంది నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ చీరాలకు చేరుకుంది। బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించారు। 8 మంది మహిళలతో సహా 150 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రతిరోజు 150 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారని అధికారులు తెలిపారు। తీవ్రవాదులు మన దేశంపై దాడి చేయడానికి తీర ప్రాంతాన్ని పలుమార్లు మార్గంగా ఎంచుకున్నారు। అందువల్ల తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సిఐఎస్ఎఫ్ రేసింగ్ డే సందర్భంగా కోస్టల్ సైక్లోథాన్ ను సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తుంది। ఈ సైక్లోథాన్ శుక్రవారం సాయంత్రం చీరాలకు చేరుకుంది। సురక్షిత తీరం సముద్ర భారతదేశం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజల్ని కూడా ఉగ్రవాదం, మాదక ద్రవ్య నియంత్రణ, అక్రమ ఆయుధాల నిర్మూలన వంటి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నారు। 50 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో జరుగుతున్న ఈ సైక్లోథాన్ లో పాల్గొన్న శ్రీహరికోట సిఐఎస్ఎఫ్ ఎస్డిఎస్సి షార్ సీనియర్ కమాండెంట్ సంజిత్ కుమార్ మాట్లాడారు। భారతదేశం యొక్క తూర్పు పడమటి తీరాలని ఈ సైక్లోథాన్ తాకుతుందని తెలిపారు। శనివారం నాడు సీనియర్ కమాండెంట్ టీం ను కావలి వైపు ప్రయాణం కొనసాగించడానికి ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు। మొత్తం 6553 కిలోమీటర్ల భారత తీరాన్ని 2 బృందాలుగా ఈ సైక్లోథాన్ పూర్తి చేసి మార్చి 31న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ముగియనుంది। Chirala, I know some people, they are from Andhra Pradesh. They understand only Telugu and few of them understand English. I am not well versed with the Telugu and I will pass this mic to our CI sahab. He will brief. The basic purpose of this cyclothon is to make aware the local masses regarding the coastal security and drug trafficking, arms smuggling and the government initiatives. I will hand over this mic to the probationer DSP. He will give a speech in Telugu so that the many of you may be benefited. Thank you. చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలోని సముదాయంలోని ఆడిటోరియంలో శనివారం పోక్సో చట్టం 2012 పై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది। ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రహీనా హాజరయ్యారు। ఈ సందర్భంగా జరిగిన సభలో న్యాయమూర్తులు విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు। పోక్సో చట్టం లైంగిక నేరాల నుండి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టమని, బాలబాలికలపై లైంగిక నేరాల నుండి పిల్లలకు ఈ చట్టం ఓ రక్షణ చట్టమని చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రహీనా అన్నారు। చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలోని సముదాయంలోని ఆడిటోరియంలో శనివారం పోక్సో చట్టం 2012 పై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది। ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రహీనా హాజరయ్యారు। ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రహీనా మాట్లాడారు। ప్రస్తుత సమాజంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు। ఇందుకు కారణం మొబైల్ ఫోన్స్, టీవీలు, సినిమాల ప్రభావం ఉందన్నారు। ఈ తరహా కేసులపై మీడియా సైతం అత్యుత్సాహం చూపకూడదన్నారు। చిన్నారుల లైంగిక వేధింపుల కేసులో బాధిత చిన్నారికి రక్షణగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు కూడా ఉండడం విచారించదగిన విషయమన్నారు। పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు। విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుస్తోందని అన్నారు। ఈ కార్యక్రమంలో చీరాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రమేష్ ఈశ్వరి రెడ్డి, చీరాల 1 టౌన్ 2 టౌన్ సిఐలు శ్రీనివాసరావు, భూషణం తదితరులు పాల్గొన్నారు। తండ్రి సెక్షువల్ గా అబ్యూస్ చేస్తున్నారు।
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని నాయనపల్లి కొత్త కాలువ సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో నాయనపల్లి కొత్త కాలువ సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాలువ నుంచి మృతదేహాన్ని వెలుపలకు తీసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు మృతదేహాన్ని చీరాల ఏరియా హాస్పిటల్ కి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లాలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్ నాయక్ పర్యటించారు. కాగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన కమిషనర్ ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందన తెలిపారు. మత్స్య సంపద ఆక్వా సాగు పెంచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్ నాయక్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన కమిషనర్ రమాశంకర్ నాయక్ ను కలెక్టరేట్ కు శనివారం చేరుకున్నారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన కమిషనర్ ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందన తెలిపారు. కమిషనర్ ను కలిసిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ ఉన్నారు. అనంతరం బాపట్ల, చీరాలలోని రొయ్యల హెచ్చరీలు, పాలిచీట్ యూనిట్లు, బయోఫ్లో టెక్నాలజీతో నడిచే యూనిట్లు, రొయ్యల ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి కృష్ణకిషోర్, మత్స్యశాఖ అధికారులు, ఆక్వా చెరువులు ప్రాసెసింగ్ యూనిట్ల నాయకులు తదితరులు ఉన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సహజ సిద్ధమైన నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మినిస్ట్రీ ఆఫ్ జలజ్యోతి మిషన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ ఎం సుధీర్ కుమార్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సేవా విభాగం సహకారంతో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మినిస్ట్రీ ఆఫ్ జలజ్యోతి మిషన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ ఎం సుధీర్ కుమార్, చీరాల మున్సిపల్ డిఈ రఘురాం హాజరైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి కిరణ్ కుమార్ మాట్లాడారు. నీరు ప్రజల జీవన ఆధారమని, రాబోయే తరాల కొరకు నీటి వనరుల్ని పరిరక్షించాలని తెలిపారు. నీటి వనరులను వృధా చేయరాదన్నారు. మున్సిపల్ డిఈ రఘురాం మాట్లాడుతూ నీరు ప్రాణాధారమని, మానవ జీవితంలో నీరు చాలా ప్రాముఖ్యత కలిగిందని, నీటి వనరులు కలుషితం కాకుండా అందరూ తమ వంతు బాధ్యత స్వీకరించాలని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వారందరి చేత నీటి పరిరక్షణకై బద్దులు అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నీటి పరిరక్షణపై విద్యార్థులు వివిధ మోడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు. కాగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్హులైన పేదలకు నివేశన స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరాల పేరాల్లోని సిఐటియు కార్యాలయంలో శనివారం సిపిఎం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పేదలకు నివేశన స్థలాలు, ఇతరత్ర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ నెల 24న నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు తెలిపారు. నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలో అర్హులైన పేదలకు 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని
సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు డిమాండ్ చేశారు. శనివారం చీరాల పేరాల్లోని సిఐటియు కార్యాలయంలో శనివారం సిపిఎం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పేదలకు నివేశన స్థలాలు ఇతరతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ నెల 24న నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చీరాల పట్టణంలో వివిధ వార్డుల్లో ఈ యాత్ర నిర్వహించామన్నారు. ఈ యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దాదాపుగా 2 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మోపిన విద్యుత్ భారాలు, వాటితో పాటుగా పిల్లల చదువులకు కట్టాల్సిన ఫీజులతో కుటుంబాలకు గడవక అప్పుల పాలవుతున్నట్టు తెలిపారు. వీటితో పాటుగా పట్టణంలో డ్రైనేజీ, మురుగు నీటి పారుదల సమస్యలు అనేక వార్డుల్లో ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటుగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా పట్టణంలోని దళిత వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, తీవ్ర సమస్యగా ఉన్న శ్మశాన వాటికలు నిండిపోవడంతో ఉద్నగర్, శృంగారపేట, హారిస్పేట, పేరల, థామస్పేట వంటి పలు దళిత వార్డుల్లో ప్రజలు చనిపోయిన శవాల్ని పూడ్చడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే నెల 24వ తారీఖున చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టనున్నట్టు తెలిపారు. కావున ఈ ధర్నాకు బాధిత ప్రజలు అందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి ఏవైతే వాగ్దానం చేసిందో ఈరోజు ఒక్క వాగ్దానం కూడా ప్రజలకి నెరవేర్చే పరిస్థితుల్లో ప్రభుత్వం కనిపించలేదు. మరి ఆ విషయంలో కరెంటు మీటర్లు ఆ రోజున లోకేష్ గారు పిలిపించారు. కానీ అదే స్మార్ట్ మీటర్ ఈ రోజున బలవంతంగా షాపుల్లో అమరుస్తూ ఉన్నారు. మరి ఆ విషయం మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, డ్రైనేజ్ సమస్య అధికంగా ఉంది, వాటర్ సమస్య కూడా అధికంగా ఉంది. అదే క్రమంలో శ్మశాన వాటికల సమస్య కూడా మేము గుర్తించడం జరిగింది. మిత్రులారా, చీరాల పరిసర ప్రాంతాల్లో ఉడ్నగర్, హారిస్పేట, మరి శృంగారపేట, పేర పరిసర ప్రాంతాల్లో శ్మశాన వాటికలు పూర్తిగా నిండిపోయినాయి. మనిషి చనిపోయినప్పుడు అక్కడ తీసుకెళ్లి పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా పోయింది. ఆ క్రమంలో 2012లో మేము కులవృక్ష చిత్రపట సంఘం ద్వారా ఒక జీవో కోసం మేము గట్టిగా ఫైట్ చేసి సాధించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా జీవో నంబర్ 1235 ప్రకారం ఎక్కడైతే శ్మశాన వాటిక అవసరమైందో ఆ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణం 2 ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి దళిత వాళ్ళకి ఇవ్వాలని ఆ జీవో చెప్తా ఉంది. మరి ఆ విషయం మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. కనుక మేము ప్రభుత్వం కోరేది ఏంటంటే మా యొక్క శ్మశాన వాటికలు మాకు స్థలాలు లేవు. కనుక తక్షణం మాకు ప్రభుత్వం స్పందించి 1235 జీవో ప్రకారం మాకు ఎక్కడైతే శృంగారపేట, పేరాల, గవర్నమెంట్ హాస్పిటల్ థామస్పేట దగ్గర అనుకున్నామో అక్కడ తలా 2 ఎకరాలు కేటాయించాలని కోరుతున్నాం. రేపు సోమవారం 24వ తేదీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాను. చీరాల పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్య తీవ్రమైన సమస్యగా ఉంది. ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యపై పోరు యాత్ర నిర్వహించాం. ఈ యాత్రలో ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఉంది. దశాబ్దాలుగా దాదాపు 15 సంవత్సరాల పైనుంచి ఇళ్ల స్థలాల కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాల సమస్య కలగా ఈ పట్టణంలో ఉంటా ఉంది. గతంలో రోసీ గారు ఎమ్మెల్యేగా కాడి నుంచి ఇందిరా మిల్లు పేరుతో ప్రారంభమైన ప్రక్రియ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల వాగ్దానంగా 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు కూడా అమలు కాని పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న డామేజ్ కృష్ణమోహన్ గారు దేశాయపేట ప్రాంతాల్లో కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే చీరాల పట్టణంలో ప్రధానంగా అర్హులుగా ఎంపీ చేసి 1832 మందిని అర్హులుగా ఎంపీ చేసేసి చేనేత టెక్స్టైల్ పార్క్ లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పంటే అక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన కారణంగా ఆగిపోయినాయి. ఆ రోజు కూడా అర్హులుగా ఎంపికయ్యి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఇంతవరకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. విద్యారంగంలో ఒక తీవ్రమైన సమస్య తల్లికి వందనం సమస్య ఉంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఒకళ్ళకన్నా వేశారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఎగిరిపోయింది. ఈ ఇంట్లో ఎంతమంది ఉండే ఇస్తామని చెప్పి అన్నారు. ఈ రోజు ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ టైంలో పిల్లలు తీవ్రమైన ఇబ్బంది పడిపోయి ఎక్కడ అప్పో చేసి హాల్ టికెట్లు తీసుకోవాలని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇస్తానంటే రాయితీ ఏదైతే రాయితీ ఇవ్వని కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మొత్తం సమస్యల పరిష్కారం కోసం రేపు 24లో చీరాల ఎంఆర్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాని ప్రజలందరూ పాల్గొని ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల అర్హులు ఎవరైతే వాళ్ళందరూ కూడా తమ అర్జీలతోటి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా పట్టణ ప్రజానీకానికి పిలుపునిస్తాం. నేటి వార్తలను సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
నిన్నటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వలసలపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ప్రక్రియను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున వలసదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. వలసల్ని సక్రమమా అక్రమమా అన్న తేడా లేకుండా ముందు గుర్తింపు కోసం భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో అక్రమంగా వలస వచ్చిన వారిని వెంటనే బహిష్కరిస్తుండగా సక్రమమని తేలిన వారిపై నిఘా పెంచుతున్నారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఏకంగా 5.32 లక్షల మంది వలసదారులకు గతంలో ఇచ్చిన తాత్కాలిక హోదాను రద్దు చేసేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. బంగ్లాదేశ్ లోని హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను రాజకీయంగా పేర్కొనడాన్ని తప్పుబట్టింది ఆర్ఎస్ఎస్. దానిని మతపరమైన అంశాన్ని విస్మరించడం, సత్యానికి దూరంగా ఉండడం లాంటిదన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలని పేర్కొంది. బంగ్లాదేశ్ ఘటనపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ లో హిందూ, ఇతర మైనార్టీ వర్గాలు రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో నలిగిపోతున్నారని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ అభిప్రాయపడింది. ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించినట్లు నూతన జనాభా లెక్కింపు పూర్తయిన అనంతరం వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అసలు ఈ వర్గీకరణ వివాదం ఏంటి? 3 దశాబ్దాలుగా జరిగిందేంటి? ఇప్పుడు ఈ నిర్ణయం అమలుతో జరిగేదేంటి? ఎస్సీ వర్గీకరణ పోరాటానికి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని డిమాండ్తో 1994లో ఈ ఉద్యమం మొదలైంది. ఉమ్మడి ఏపీలో నాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి. ఇండియాలో ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉండేది. ప్రస్తుతం ఇంటికో బైక్ అనివార్యమైంది. కార్లున్న ఖచ్చితంగా బైక్ ఉండాల్సిందే. అయితే కొత్త బైక్ కొనుగోలు చేసే ముందు మన చాలా మంది ఆలోచించే ప్రధాన అంశం మైలేజ్. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే బైక్స్ కోసం చూస్తుంటారు. మీరు కూడా ఇలాంటి బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మరి 70,000 రూపాయల నుండి 80,000 బడ్జెట్ లో అందుబాటులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ పై ఓ లుక్ వేయండి. మన దేశంలో అధిక మైలేజ్ అందించే బైక్లకు చాలా డిమాండ్ ఉంది. ఇవి పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ముఖ్యం. ర్యాపిడో, స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వారికి బెస్ట్ మైలేజ్ బైక్స్ ప్రధాన ఆధారం. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ షడ్రోపచితమైన విద్యు భోజనం అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 18వ సీజన్ సిద్ధమైంది. నిండు వేసవిలో భారుడి బాగబాగాల నడుమ బౌండరీల జడివాన్లు తడుస్తూ స్పీకర్ల సునామీలో మునిగి తేలుతూ అసలైన T20 మజాను ఆస్వాదించడానికి ధనాధన్ T20 వేడుకకు ఈసారి IPL లో 5 జట్లు కొత్త సారథుల నేతృత్వంలో బరిలోకి దిగబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత తమకు ట్రోఫీ అందించిన కోల్కతా శ్రేయస్ ను పక్కబెట్టడంతో తని పంజాబ్ భారీ ధరకు అప్యాయంగా హక్కును చేర్చుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలనే నినాదంతో CISF సిబ్బంది సైకిల్ యాత్ర. కలకత్తా నుండి కన్యాకుమారి వరకు CISF ర్యాలీ. చీరాలకు చేరిన CISF సైకిల్ ర్యాలీకి అధికారులు ఘన స్వాగతం. పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి. చీరాల VRS అండ్ YRN కళాశాలలో జరిగిన పోక్సో చట్టం న్యాయ విజ్ఞాన సదస్సులో చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ M. సుధా. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.